నాన్న రే వాడు నరికేసి నా కూతురు తీసుకురండి రా. ఏంటి నిన్ను నరికి నా కూతురు తీసుకురమంటాను. దీన్ని తీసుకెళ్ళా నన్ను నరకలేదు, దీన్నే మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. కోత కొయ్యకుండా పంట చేతిలో రక్తపాతం జరిగి తీరాల్సిందే. ఒక పక్క వర్షపాతం లేక చేస్తుంటే రక్తపాతం ఏంటి భయ్య? నీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి. రే ఆడు భయపడుతున్నాడు. భయ్య నీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాలంటే భయం లేదు, ఇదంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. దాన్ని చిన్నపిల్లని చేసి రాజస్థాన్లో నీ చుట్టూ తిప్పుకోవడం నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్నపిల్ల సార్, రాత్రి చేసిన పనులు చూడాలి, దర్శనం చచ్చిపోయాడు. రే దాన్ని అనేసి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంట్రా? టీ తాగుతున్నాను సార్. ఈ తర్వాత ఏమో తాగొచ్చు. అదేంట్రా ఒక్క దెబ్బకి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు గట్టి కొడుతున్నాడు సార్. అయితే మొన్న పన్ను నొప్పిగా ఉందని పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. జ్ఞానంతో వచ్చింది, పీకడానికి 4 రోజులు పట్టుద్దన్నాడు. వాడు ఒక్కటి కొట్టాడు సార్. అంటే ఆడికి దాంతో పోయి జ్ఞానం వచ్చింది, మొత్తం లేకుండా పని తీస్తాం కదా, జర్రమంటది. ఇంటికి వెళ్ళి 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. మీరేం తగ్గకండి సార్. బోర్డు ఇన్వెస్ట్ చేసి 10 మంది పెట్టాను. 10 మందికి పళ్ళు కొట్టమని చెప్పండి. మరి ఒక్కరిని కొట్టే ఊరుకుంటాం అనుకుంటున్నావా? మా దగ్గర ఇంకా 10 మంది ఉన్నారు. ఇదిగో నేను కూడా ఒక్కడిని కొట్టి ఊరుకున్నాం, మొత్తం 10 మందిని కొట్టి పాల్గొంటా.